అక్కడ ఉన్న ఆ డివిజన్ల ముఖ్యంగా ఈరోజు మనం ఈ మీటింగు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఈ డివిజన్లో కూడా మనం దిగ్విజయంగా రెండోసారి మనసు అందిస్తామని మాటిచ్చాం. ఆ మాట ప్రకారం దానికి 2 రోజుల ముందే మార్చి 22వ తారీఖు ఎలా జరిగిందో అలాగనే ఒక చోట జరుగుతుంది. మిగతా దగ్గరలో దాని ప్రారంభోత్సవాలు కానీ అదేవిధంగా తీసుకొని ఎక్కడైతే వర్క్ ప్లేస్లు 40 పనులకు సంబంధించి కూడా మార్చి 22కు కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా గతంలో జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజే ఈ 240 పనులు కూడా 60 రోజుల లోపల పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం 240 పనులు కూడా పూర్తి అయిపోయినాయి. టూరింగ్ దశలో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని జనవరి 24 అంటే మార్చి 24 లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మార్చి 22వ తారీఖు ఆదివారం రోజు ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమం చేసుకోవడం జరుగుతాం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పడారిపల్లిలో చీఫ్ గెస్టులను పిలిచి చేయడం జరుగుతుంది. శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ టైంకే అన్ని డివిజన్లో కూడా ఎక్కడెక్కడైతే మనం శంకుస్థాపనలు చేశామో ఆయా డివిజన్లో కూటమి నాయకులు ప్రజల్ని సమన్వయం చేసుకొని ఆయా డివిజన్లో ఉన్న జరిగిన పనుల్ని ఆ వీధుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా వారి ఇంటికి పోయి కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా ఈ ప్రారంభోత్సవ పండుగ కార్యక్రమంలో వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కొన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ఒక మోడల్గా మా స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉండి ఆయన చేయలేని అనేక పనులకు కూడా ఈరోజు అయ్యేటట్టుగా శ్రీకారం చుట్టారు. నాకు తెలిసి సీఎం గారు కూడా మన శ్రీధర్ గారిని చూసి డబ్బులు ఏమైనా తీసుకొస్తున్నాడా, ఇన్ని పనులు ఏ విధంగా, ఇన్ని కోట్లు ఏమైనా తీసుకొస్తున్నాడా అని అడిగినట్టు కూడా నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా కూటమి నాయకులందరూ కూడా కలుపుకొని ఏ చిన్న శంకుస్థాపన ఉన్నా, ఏ చిన్న ప్రారంభోత్సవం ఉన్నా అందరినీ కలుపుకుంటూ కూటమి సమన్వయం చేస్తున్న శ్రీధర్రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గత 1 సంవత్సరం 10 నెలల్లో చేసిన అభివృద్ధి పనులు మొత్తం చాలా వివరంగా మన శ్రీధర్రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు ప్రతి పనిలోనూ ప్రతి దాంట్లోనూ మన
రూరల్లో జరిగే ప్రతి డివిజన్లో వర్క్ శ్రీధర్ గారు గిరిధర్ రెడ్డి గారు పేరున జనసేన నాయకులను కూటమి నాయకులు జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళని ప్రత్యేక ఆహ్వానించి ఆ వార్డు ఇన్ఛార్జీల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం చేసి కూటమి ప్రభుత్వం తరఫున జనసేన వాళ్ళు వచ్చినా అలాగే బీజేపీ వాళ్ళు వచ్చినా ప్రతి వార్డులో వాళ్ళకి ఏ పని కావాలన్నా వాళ్ళు వెంటనే ఫోన్లు చేసి రియాక్ట్ అయ్యి దగ్గరుండి జరిపిస్తున్నారు. ఈ విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మెచ్చుకోవాలా, అలాగే ఆయన తమ్ముడిని గిరిధర్ రెడ్డి గారిని కూడా మెచ్చుకోవాలా.